దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా అంతటా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇటు తెలంగాణకు ఐఎండీ భారీ అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి జూలై 2వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అలాగే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల్లో హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సందీప్, చూసుకుంటే ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా కూడా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని దక్షిణ కోస్తాకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన అయితే చేసిందని చెప్పొచ్చు. రాగల 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు చూసుకుంటే కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా కూడా మధ్య మహారాష్ట్ర వరకు కూడా మరో ఉపరితల ద్రోణి కూడా విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే పైన పేర్కొన్నటువంటి ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించినప్పుడు కూడా దాని ప్రభావం అయితే కాస్త తగ్గుముఖంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మరోవైపు మాత్రం చూసుకుంటే ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు ఉపరితల ద్రోణి కూడా దీనికి తోడు కావడంతో మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ అయితే చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రేపటి నుంచి 24 గంటల్లోపు పైన పేర్కొన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, అలాగే గంటకి 50 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎడతెరిపులైనటువంటి వర్షాలు కురవాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఎల్నినో ప్రభావం కారణంగా కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షపాత ప్రభావం అయితే ఎక్కువగా నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణ కూడా చూసుకుంటే ఐఎండీ అయితే భారీ అలర్ట్ పరిస్థితి కనిపిస్తుంది. శనివారం అంటే రేపు చూసుకుంటే రేపటి నుంచి జూలై 2వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురిసేందుకైతే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే జారీ చేసి అధికారికంగా అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 2 రోజుల్లో హైదరాబాద్, భాగ్యనగరంలో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఐఎండీ అయితే ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు జిల్లాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేదా ఎల్బీ నగర్ కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపు నీరంతా రహదారులపైన నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్వతీపురం, మన్యం జిల్లా కావచ్చు, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా విశాఖలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జూన్, జూలై మాసం అనేసరికల్లా ఎక్కువగా ఎండలతో పాటుగా కూడా కుంభవృష్టితో పాటు వర్షం అయితే కురిసేటటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కొండపోత వర్షాలు ఎక్కడ కూడా ఇప్పుడైతే నమోదు కాలేనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులు అయితే చాలా బలంగా వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కోస్తా తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ప్రదేశాల్లో గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేందుకైతే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈదురుగాలు వీచే సమయంలో కావచ్చు, లేదా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో కానీ, పిడుగులు పడే సమయం కానీ సురక్షిత ప్రాంతాలకు మాత్రం తప్పనిసరిగా తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పిడుగుపాటుతో ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల సెల్ ఫోన్లకు ముందస్తుగానే ఆర్టీజీఎస్ అనేటటువంటి ఒక యాప్ ద్వారా పూర్తిగా వారందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాల కారణంగా వృక్షాలన్నీ కూడా నేల కూలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రహదారి వెంబడి ఉన్నటువంటి వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వృక్షాలు నేల కూలడంతో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో
ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అల్లూరు జిల్లా కావచ్చు లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈదిరిగాలుకు తోడుగా భారీ వర్షం కూడా కురవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడుతుంది. గత మాసం అంతా కూడా చూసుకుంటే గత నెలలోని ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పటి కూడా నమోదు అవ్వలేనటువంటి పరిస్థితుల్లో రికార్డు స్థాయిలో కూడా అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు పలు జిల్లాల్లో కూడా 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవగా, అటు చూసుకుంటే తిరుపతి ప్రాంతాల్లో కూడా 40 నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఎండ వేడితో పాటు వేడిగాలులు ఉక్కపోతలతో కూడా రాష్ట్ర ప్రజలైతే నానా అవస్థలైతే ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం చూసుకుంటే వాతావరణ శాఖ అయితే మాత్రం ప్రస్తుతం చల్లటి కబురు అయితే చెప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎప్పుడు వర్షాలు కురుస్తాయా, ఎప్పుడు వారి పంటలకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని ఎదురు చూసినప్పుడు కూడా కాస్త మాత్రం నిరాశ మాత్రం ఈ ఏడాది కలిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశంలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెదురుమదురు వర్షాలు పడడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాగల 24 గంటల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాకి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో పాటు అతి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తుగానే ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు భారత విపత్తుల నిర్వహణ శాఖ కూడా ముందస్తుగానే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఎఫెక్టెడ్ ఏరియాస్ ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే గతంలో జరిగినటువంటి ఆ తప్పిదం ఏదైతే ఉందో విజయవాడలో మునిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటినీ కూడా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. అలాంటి మరలా కూడా అలాంటి విపత్తులు ఎక్కడా చోటు చేసుకోకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముందస్తుగానే చర్యలు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దానికి సంబంధించినటువంటి బలగాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే అవస్థలు ఎదుర్కొంటారో ఆ ప్రాంతాల్లో విద్యుత్ కి ఎలాంటి అంతరాయం లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ పోల్స్ ఆనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు కొమ్మలను కూడా ముందస్తుగానే తొలగించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా గడ్డల్లో ఉన్నటువంటి పూడిక తీతలను కూడా చాలా వేగవంతంగా చేపడుతున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు ఎగువ ప్రాంతాల్లో కురిసిన తర్వాత దిగువ ప్రాంతాల్లో చేరుకుని అక్కడి నుంచి కూడా ఏదైతే ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో ఈ ఆయకట్టలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేర్స్ లో ప్రస్తుతం ఆ నీరంతా కూడా అడుగు అంటుతున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షపు నీటిని ఒడిసిపట్టి నేరుగా కూడా రిజర్వేర్లు తీసుకొని వచ్చి ఏడాది సాగుకి కూడా ఎలాంటి సమస్య లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నదుల్లో కూడా ప్రస్తుతం అయితే వాటర్ అయితే చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టింది. ఏమైనప్పటికీ కూడా రానున్నటువంటి 24 గంటల్లో కురిసేటటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాల కారణంగా ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది జరగకుండా ముందస్తుగానే ఒక రూపకల్పనతో చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా చూసుకుంటే మరో 24 గంటల్లోనే భారీ వర్షాలు కురవడంతో పాటు శనివారం నుంచి 2వ తేదీ అంటే జూలై 2వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా భాగ్యనగరం పైన ఎక్కువగా కురిసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో ప్రాంతంలో మాత్రం చూసుకుంటే భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని ముందస్తుగానే ఐఎండీ అయితే సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటలు ఇటు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే కురవనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, కావలి, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రహదారి నుంచి కొండపైకి వెళ్లేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వర్షం కురిసే సమయంలో కూడా ఎవరు రాత్రిపూట గానీ లేదా వర్షం కురిసే సమయంలో కానీ ప్రయాణాలు చేయొద్దంటూ కూడా అధికారులు అయితే ముందస్తుగానే సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పిడుగులు పడేటటువంటి సమయంలో కానీ లేదా ఉదయం పూట వర్షం కురిసే సమయంలో రైతులు ఎవరు కూడా పొలంలో పనిచేసే రైతులు కానీ ఎవరైనా సరే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. భారీ వర్షాలు కురిసేటటువంటి సమయంలో బయటికి వెళ్లేటటువంటి వారు ఎవరైనా సరే పనుల మీద బయటకు వెళ్లేటటువంటి వారు ఆ సమయంలో పనులను వీలైనంత వరకు కూడా వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా ఐఎండీ అయితే సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రోజు కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నర్సీపట్నం కావచ్చు, చింతపల్లి కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా
మోస్తారు వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా నేను చూసుకుంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసి, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే కొండవాళ్ళ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రదేశాలు ఉంటాయో ఈ భారీ వర్షాల కారణంగా కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆ రాళ్లు కూడా కిందకి విరిగి పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొండ ప్రాంతంలో ప్రయాణం చేసేటటువంటి వాహనదారులు చూసిన తర్వాత మాత్రమే తప్పనిసరిగా వెళ్లాలంటూ కూడా జాగ్రత్తలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా రహదారులపైకి కూడా వర్షపు నీరు వచ్చి చేరితే ఆ ప్రాంతంలో కూడా ముఖ్యంగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా అంతరాయం ఏర్పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇటు రోడ్డు సైడ్ ఉన్నటువంటి గడ్డలు, కాలువలు, నాలాలు ఏవైతే ఉన్నాయి వీటిలో ఉన్నటువంటి పూడికి చేతలను ఎప్పటికప్పుడే శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది తక్కువ వర్షాలు పడినప్పటికీ మాత్రం ఈ వర్షాలను ఏ విధంగా అయినా సరే పూర్తిగా కూడా ఆ వర్షం ద్వారా వచ్చేటటువంటి వాటర్ అన్నింటినీ కూడా రిజర్వేర్ కి తరలించేటటువంటి ఒక ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వర్షపు నీరు ఏదైతే ఉంటుందో నేరుగా కూడా పోలవరంకి వెళ్లిన తర్వాత సాగు నీరుకి ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగానే ప్రణాళికలు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.